రోజా గారు తిరుపతిలో జరిగిన ఘటనపై ఏం మాట్లాడుతున్నారో చూడండి. మినిస్టర్గా ఉన్నప్పుడు ఏ పొద్దు ఇంత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు. ఇప్పుడు పదవి పోగానే చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద ఏం పైరు అవుతుందో మీరే చూడండి. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా దిగజారిపోయింది, మహిళల మీద ఎలా అఘాయిత్యాలు అవుతున్నాయి, ఏ విధంగా మనుషులు చనిపోతున్నారు తోపులాట్లో పోలీసుల నిర్లక్ష్యం వల్ల, వీళ్ళకి కంట్రోల్ లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇలాంటి వాళ్ళని హోంమంత్రిగా పెడితే ఇంకెంతమంది ప్రాణాలు తీస్తారో ఒకసారి మీరే ఆలోచించి యాక్షన్ తీసుకుంటే మంచిదని కూడా కోరుకుంటున్నాను. అండ్ మనకొక సనాతన యోధుడు తిరుపతిలో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు, నేను సనాతన యోధుణ్ణి, హిందువుల పక్కన నిలబడుతున్నా, హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నాం. అదే తిరుపతిలో ఈరోజు 6 మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది. దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు? చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా? మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా? లేదా చైర్మన్ టీటీడీ చైర్మన్ తో మీ ప్రభుత్వంలో అన్నమయ్య డ్యామ్ కొట్టకపోయి 42 మంది చనిపోతే అప్పుడు నువ్వు రాజీనామా చేసినావా? మంత్రులు రాజీనామా చేశారా? ఎవరు రాజీనామా చేశారు? ఎవరు రాజీనామా చేయరు.